ఏంటి నీకిచ్చిన రూమ్ సరిపోలేదా? ఇల్లంతా కలి తిరుగుతున్నావు. ఎందుకొచ్చావు? ఈ ప్రశ్న మా అమ్మ నేను కడుపులో పడకముందే నిన్ను అడిగుంటే ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఉండేదానివే కాదు, ఉన్నా ఏ పని మనిషిగానో పడుండేదానివి. యూ సర్వెంట్ క్వార్టర్స్లో పడుకునేదానివి. ఎంత పొగరే నీకు? పొగరున్న వాళ్లతో పొగరుగాను, ప్రేమున్న వాళ్లతో ప్రేమగాను మాట్లాడాలి. అది యూనివర్సల్ రూల్. పని మనిషిగా పడుండాల్సిన నీకే అంత పొగరుంటే ఈ ఇంటికి మహారాణిలా ఉండాల్సిన నాకెంతుండాలి? సరే, కాసేపు నువ్వు మహారాణివే అని పిలుస్తాను. మా బావ నా కూతురు కూడా చెయ్యని త్యాగం భూమి చేసింది. నన్ను హంతకుడిని చేయకుండా తన ప్రాణమే అడ్డు పెట్టేసింది అని ఓ తెగ నెత్తికెక్కించేసుకుంటున్నాడు కదా. ఇంకా నువ్వు సొంత కూతురువి అని తెలిస్తే ఇంకెంత నెత్తికెక్కించుకుంటాడో. మరి నిజం చెప్పి ఈ ఇంటికి మహారాణి అవ్వచ్చుగా. ఏ ఆధారం లేదనే కదా నువ్వింత ధైర్యంగా మాట్లాడుతున్నావు? డిఎన్ఏ టెస్ట్ కంటే బలమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఒక్క డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆ డిఎన్ఏ టెస్ట్ ని నువ్వు మార్చేసి నేను ఈ ఇంటికి ఈ ఆస్తి మీద కన్నేసి వచ్చానని మా నాన్నని నమ్మించి ఈ ఇంటి నుండి నన్ను గెంటిచ్చేద్దామనా నీ ఐడియా? చూడు మమ్మీ, మా అమ్మను అక్క అంటూ నీ నక్క తెలివితేటలతో నమ్మించావేమో, నన్నలా నమ్మించలేవు. మరి నువ్వు నా బావ కూతురు అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నీతోనే చెప్పిస్తాను. నీ కన్ను నీతోనే పొడిపిస్తే నాన్న నమ్ముతాడు కదా. నన్ను నేనెందుకు చెప్తాను? నాతో ఎవరు చెప్పించగలరు? చూస్తుంటే నీకు పిచ్చి పెట్టినట్టుగా ఉంది. బుల్లెట్ నీకు ఇక్కడ తగిలిందా లేక ఇక్కడ తగిలిందా? ఎక్కడ దిగిందో నీకు త్వరలోనే అర్థమవుతుంది. నీతోనే నాన్నకి నిజం చెప్పించాక బుల్లెట్ నీకు కూడా ఎక్కడో తగులుతుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ భూమి. చెప్పమ్మా, ఏంటి విషయం? అంతా బాగానే ఉంది కదా? నీకు అరేంజ్ చేసిన రూము కంఫర్ట్గానే ఉంది కదా? ఉందా అంకుల్? హెల్త్ ఎలా ఉంది? రాత్రి సరిగా నిద్ర పట్టిందా? పట్టింది అంకుల్, హెల్త్ కూడా బాగానే ఉంది. చాలా సంతోషం. చెప్పమ్మా, ఏంటి విషయం? అది నేను ఒకసారి శారదా ఆంటీ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను. నాకు తెలుసు ఈ మాట వింటేనే మీకు కోపం వస్తుందని. అంతా బాగానే ఉందని ఆనందపడే క్షణంలో మనసును నొప్పించే మాట వింటే కోపం రాదా? మీ కోపం నేను అర్థం చేసుకోగలను అంకుల్. నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ముక్కు మొహం తెలియని నాకు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆశ్రయం కల్పించారు. నన్ను చూడ్డానికి వాళ్ళిక్కడికి రాలేరు, అది మీకు తెలుసు.
అందుకే నేను ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాను. నీ మీద అంతులేని ప్రేమ పెంచేసుకోవడం వల్ల గట్టిగా అరవలేకపోతున్నాను. సరే, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. భూమి, భూమి, ఆ ఇంటికి వెళ్ళాక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు. భారతంలో కులమేంటి గుణమేంటి అని అడగకుండా దుర్యోధనుడు కర్ణుడికి ఆశ్రయమిచ్చాడని కర్ణుడు కౌరవ పక్షాన నిలబడ్డాడు. చివరికి యుద్ధంలో పోరాడుతున్నది తన తల్లి పంచి ఇచ్చిన సొంత రక్తంతోనే అని తెలిసిన కౌరవ పక్షానే నిలబడ్డాడు. చెడును సపోర్ట్ చేసినా కూడా భారతంలో కర్ణుడికి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళిపో. మాకు వాళ్లకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిచినా నీకు కర్ణుడిలా మంచి పేరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో భూమి, నువ్వొక్క చోటే ఉండాలి. అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో లేదా ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో, సంతోషించేనా తలవంచేదేనా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్ అంటే ఏంటో అనుకున్నాను. రాత్రి అల్లుడు గారు ఆనందపడ్డారు గాని నక్షత్ర కాస్తి రాయడానికి ఒప్పుకోలేదన్నమాట. వాయిదా వేశాడు, అంతేనా? అంతే. రాత్రి ట్రెడిషనల్ గా తయారై వెళ్ళావు కదా, అల్లుడికి మోడ్రన్ మీద మనసు మళ్ళిందేమో. ఈ నైట్ మోడ్రన్ గా రెడీ చేసి పంపిస్తాను. పిన్ని, ఇప్పటికే నాకు మండుతోంది. ఇంకా పెట్రోల్ పోసి దాన్ని పెద్ద చేయకు ప్లీజ్. నేను సిన్సియర్ గానే అడ్వైజ్ ఇస్తున్నాను అమ్మాయి. ఏం చేసినా ఆ భూమిని బయటికి పంపించలేనని రాత్రి ఆయన మాటల్ని బట్టి అర్థం అవుతోంది. ఏదో ఒకటి చేసి నక్షత్ర పేరు మీద ఆస్తి రాయించాలి. అది కూడా రేపు నక్షత్ర బర్త్డే కల్లా జరిగిపోవాలి. మరలాంటప్పుడు నీ ఐడియాల అమ్ముల పొదలో నుండి ఇప్పుడు ఏ బాణం తీస్తావు? అదే అర్థం కావట్లేదు పిన్ని. అసలు ఆ భూమి మనసులో ఏముందో కూడా అర్థం కావట్లేదు. అది నాతోనే
ఆయన కూతుర్నని చెప్పిస్తానని ఛాలెంజ్ చేసింది. అది జరగని పని అని దానికి తెలుసు, నాకు తెలుసు. దాని మైండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతోంది. అది తెలుసుకోవాలి. దాని అహంకారాన్ని నా ఎడమ కాలుతో తొక్కేయాలి. అసలెంత మాట అంది పిన్ని అది. అది ఈ ఇంటి మహారాణంట. నిజమే కదా పూర్వ. ఆ? అంటే నక్షత్రే ఏంటి మహారాణి అనుకో. భూమి తన సొంత కూతురే అని అల్లుడు గారికి తెలియకముందే ఆస్తి రాయించుకోకపోతే మనకు కనిపించేది నక్షత్రాలే కదా అంటున్నానమ్మాయి. ఏది ఏమైనా ఈ ఇంటికి మహారాణంటే నా కూతురు నక్షత్రే. అది నువ్వు ఫిక్స్ అయిపో. అయిపోయాను. మహారాణి వచ్చే టైం అయింది. వెళదాం పదమ్మాయి. పద. పద. You gotta make a name. You get up when you fall, don't ever stop. Passion's your mission, you crush competition. Win or lose, it's what you choose. పిన్ని, నా కూతురి ముఖంలో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదూ. కాకి పిల్ల కాకి ముద్దు. ఏం చేస్తాం. కాబోయే మహారాణి కదా పిన్ని, ఆ మాత్రం రాజసం ఉంటుందిలే. సొమ్మొక్కళ్ళది సోకొక్కళ్ళది. దీన్ని చూస్తుంటే ఆ పూర్వకే మాత్రం తీసిపోయేటట్టు లేదుగా. రా బేబీ. మమ్మీ నక్షత్ర, ప్రయాణం బాగా జరిగిందా? సూపర్ గా జరిగింది మమ్మీ. వెరీ గుడ్. హాయ్ గోరింటకు బామ్మ, హౌ ఆర్ యు? బామ్మ ఏంటి దీందుపదగా అంత మాట అనేసింది? ఇదిగో అమ్మాయి, నేను బామ్మని కాదు కన్యని. ఓకే కన్యాకుమారి, ఇప్పుడు హ్యాపీనా? నక్షత్ర, ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ పెడతాను. ఓకే మమ్మీ. రేపు నీ బర్త్డే కదా, షాపింగ్ అయిపోయిందా? ఇంకా పెండింగ్ ఉందా? ఇంకా బ్యాలెన్స్ ఉంది మమ్మీ. ఓ నో. సర్లే, అయితే రేపు నేను అన్లిమిటెడ్ కార్డ్ ఇస్తాను. ఫుల్ గా షాపింగ్ చేసేసాయి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అయ్యో, ఈ మాత్రం దానికి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతే రేపు నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ కి ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతావో. సర్ప్రైజ్ గిఫ్టా? నీతో ఆనందంగా గడిపేసి ఆ తర్వాత ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు నువ్వేమో నీ కూతురికి గిఫ్ట్లంటూ ప్రామిస్ చేసేసావు. ఎలా సాధిస్తావు? బుర్రకి పదును పెట్టి. నా బుర్రకి పదును పెడితే ప్లాన్ అదే వస్తుంది పిన్ని. ఓ హలో అమ్మా. హలో ఇందు, బాగున్నావా? చాలా బాగున్నానమ్మా. ఈ మాట వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ అమ్మకైనా అత్తారింటికి వెళ్ళిన తర్వాత నా కూతురు ఎలా ఉందో అన్న దిగులు మొదలవుతుంది. అమ్మా,
నన్ను మా వారు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. అత్తయ్య మావయ్య కూడా సొంత కూతుర్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. నేను అడగాలనుకున్న ప్రశ్న ఇదే. ఇప్పుడు నీ సమాధానం నన్ను ఎంత సంతోషపడుతుందో చెప్పలేకపోతున్నా ఇందు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానమ్మా? అంటే ఈ మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అలా ఏం ఉండదు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఒకవేళ ఏదో ఒక చిరాకులో మీ అత్తయ్య మామయ్య కోపడ్డా ఒక మాట అన్నా నువ్వు తిరిగి సమాధానం చెప్పకూడదే. అమ్మా ఫోన్. సరేనమ్మా. అలాగే అల్లుడు గారికి కూడా ఆఫీస్లో టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా. నాకు టెన్షన్ గానే ఉందమ్మా. ఆ నీకెందుకే టెన్షన్? ఆయన టెన్షన్ పడితే నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది కదమ్మా. అబ్బా నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. ఆఫీస్ లో టెన్షన్స్ కొద్దీ ఆయన నిన్న మాట అన్నా చిరాకు పడినా నువ్వే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. తిరిగి సమాధానం చెప్పడం గొడవ పడ్డం చేయకూడదు. సరే అమ్మా. ఓకే. గొడవలేంటత్తయ్యా? చిరాకే పడదు. చిరాకంటే ఏంటో కూడా మీ అమ్మాయికి తెలియదు అత్తయ్య గారు. అయ్యో అల్లుడు గారు మీరా? ఫోన్ మీకెప్పుడిచ్చింది? నమస్తే అత్తయ్య. ఫోన్ తనివ్వలేదు. ఫోన్ ఛార్జింగ్లో ఉంది, అందుకే స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంది. అయ్యో ఇందు, అలా ఛార్జింగ్ లో ఉండగా ఫోన్ మాట్లాడకూడదు. నేను అదే చెప్తున్నాను అత్తయ్య. ఛార్జింగ్లో ఉండగా ఫోనే కాదు అసలు ఏమీ మాట్లాడకూడదు. అర్థం కాలేదు అల్లుడు గారు. అమ్మా మీ అల్లుడు అలానే మాట్లాడతాడు. ఇంకేంటమ్మా విశేషాలు? అల్లుడు గారికి నీకు ఇద్దరికి ఒక విషయం చెప్తామని ఫోన్ చేశాను. రేపు ఈవినింగ్ నక్షత్ర బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. అల్లుడు గారు, నువ్వు, అల్లుడు గారు, మీ అమ్మ నాన్న మీరందరూ ఖచ్చితంగా రావాలి. మేం వచ్చినా రాకున్నా అమ్మా నాన్నని తప్పకుండా పంపిస్తానండి. అయ్యో అల్లుడు గారు మీరు రాకపోతే ఎలాగా? అంటే నాకు ఆఫీస్లో లేట్ కావచ్చు. అయితే అన్నయ్య వదిన గారిని ఇందుతో పాటు పంపించేయండి. ఆఫీస్ నుంచి మీరు నేరుగా వచ్చేయండి. సరే అత్తయ్య. సరే అయితే ఉంటానమ్మా. మీరా నీ ఆర్నమెంట్స్ లో మంచి చైన్ లాంటిది ఉంటే ఇవ్వు. ఎందుకండి? భూమికి నక్షత్ర బర్త్డే పార్టీలో వేసుకోవడానికి తన దగ్గర పాపం బంగారం లేదు. మనం అలా చూస్తూ వదిలేలేం కదా. అవునండి నిజమే. ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. ఇది చూడండి, ఇదైతే భూమికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మీరా. ఏమండి మీరు ఇందుకి ఫోన్ చేశారా? మర్చిపోయాను మీరా. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి బర్త్డే పార్టీకి రమ్మని నువ్వే వాళ్ళని ఇన్వైట్ చేసాయి. అది కాదండి, మీరు చేస్తే బాగుంటుంది కదా. తండ్రిగా ఆయనకి బాధ్యత లేదని అన్నయ్య గారు వదిన గారు అనుకోకూడదు కదా. నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పు. ఎందుకంటే ఇందు నాతో పొడి పొడిగా మాట్లాడుతుంది. నాకు ఇందుకి పడట్లేదని వాళ్ళకి తెలిసిందనుకో మళ్ళీ బాగోదు. అందుకే నువ్వు ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సరేనా? సరే. అవును, ఈ చైన్ విషయం వదినకి తెలిస్తే కోప్పడుతుందా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వొక్క చోటే ఉండాలి. అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో లేదా ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో.